వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఎవరు ఏ మతాన్ని ఆచరిస్తే ఆ మతాన్ని ఆచరిస్తూ పరమతాన్ని గౌరవించడం మనం నేర్చుకుంటున్నది. భారతదేశం చెప్తున్నది అదే. దాదాపుగా హిందూ మతం పూర్తిగా ఇంక్లూజివ్నెస్ ఉన్న మతం. మిగతా మతాలు కూడా అవే చేస్తాయి. అది ఇస్లాం అయినా, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళైనా, నికార్సైన క్రిస్టియన్స్ అయినా, నికార్సైన ఇస్లాం అయినా, నికార్సైన హిందూ అయినా ఏం చేస్తారంటే వాళ్ళు పూజలు వాళ్ళ దేవుడు చేసుకుంటూనే ఇతరులను గౌరవిస్తారు. మంచి చెడు చాలా ఆప్యాయంగా, ఈ రిలేషన్స్ అనేవి చాలా ఆప్యాయంగా ఉంటాయి. నటనలు, లేకపోతే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉండడం, లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసం పై మెరుగులు, ఇవి ఉండవు. కానీ గడిచిన 2 రోజులుగా ఊదరగొట్టేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. భయంకరంగా ఊదరగొట్టేస్తుంది. ఆ విజువల్స్ వేసేయండి, ఇది తీసేసి ఎట్లా ఊదరగొట్టేస్తున్నారంటే అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది అవన్నీ చూస్తే. ఇవి స్క్రీన్ మీద కూడా చూపిస్తారు, మా వాళ్ళు చూడవచ్చు మీరు. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడ సేవకు భక్తులందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ వచ్చేలా ఏర్పాటు చేసిందంట. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జగన్ హయాంలోనే విజయవాడలో రాజశ్యామల యాగాన్ని, ఈ రాజశ్యామల యాగం నిర్వహించేది ఎవరు? ఆయన సర్వం దోచిపెట్టిన ఆయన, ఒక రకంగా ఆయన బినామీ. ఆయనతో చేయించి ఈయనేదో హిందూ మతం కోసం చేశానని చెప్తాడు ఆయన. కుప్పలు అనమాట. ఇదే పని దాదాపు ఒక పోస్టర్లు రిలీజ్ చేస్తారు. ఇదంతా ఎప్పుడో కాదు, నిన్న ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్, మీరు చూడొచ్చు పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ మీడియాలో 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో దూపదీప నైవేద్య పథకాన్ని 1600 ఆలయాలకు పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 5350 ఆలయాల్లో అమలయ్యేలాగా చర్యలు తీసుకుందంట. ఇంకోటి హిందూ ధర్మ పరిరక్షకుడు, అన్నిటికీ క్యాప్షన్ ఇదే, హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్. వంశపారంపర్య అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్లో ఆయా అర్చకుల పేర్ల నమోదుకు నిర్ణయం తీసుకున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో సైతం శ్రీవారి ఆలయాల నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ హయాంలోనే శ్రీకారం. ఎంత బూత్ అంటే అనకూడదు, కానీ అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికా. అసలు టీటీడీ పుట్టినాక కట్టిన ఆలయాలన్నీ, ఈయన చెప్తున్నవన్నీ. అమరావతిలో ఆలయాన్ని ఎంత దారుణంగా పక్కన పడేశాడు ఆయన. 150 ఎకరాల తలపెట్టిన దాన్ని 30 ఎకరాలకు కుదించి, అది కూడా కట్టకుండా, పూర్తి చేయకుండా నిధులన్నీ డైవర్ట్ చేసి, ఇందులో ఇలా రాసుకోవడానికి సిగ్గు అనిపించట్లే? కొంచెమైనా వెరపు ఉండాలి కదా రాసేవాళ్ళకి, రాయించుకునే వాళ్ళకి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కదా అమరావతి ఆలయాన్ని మళ్ళీ దాన్ని కాస్త స్పీడప్ చేసి మొన్న కళ్యాణం చేశారు. దాన్ని కొంచెం మళ్ళీ ఇంకొంచెం భూమిని కేటాయించి దాన్ని విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంత అబద్ధం ఆడేటప్పుడు కూడా కొంత చూసుకోవసరలా. అంబేద్కర్ విగ్రహం కూడా అలాగే చేశారు. రాజధాని దగ్గర బుద్ధ ప్రాజెక్ట్ అని అప్పుడు ప్రభుత్వం తలపెట్టి పెడితే ఆ విగ్రహాలు కూడా మాయం చేసేసారు. ఆ ల్యాండ్ అంతా నాశనం చేశారు. తీసుకొచ్చి మన ఇక్కడ విజయవాడ నడిబొడ్డును కడుతున్నాం అని చెప్పి ఇక్కడ కట్టారు. ఇక్కడ ఎందుకు కట్టారో, అక్కడ ఎందుకు చెడగొట్టారో తెలియదు. విగ్రహాలు ఎత్తుకుపోయారు, కొన్ని విగ్రహాలు విరగొట్టారు, అంబేద్కర్ గారి విగ్రహాలను. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇది ఒక పెద్ద స్కాము. ఒక్కొక్క టికెట్ 10,000 పెట్టి ఇచ్చేశారని భక్తులే ఆరోపించారు. ఇవాళ నేను నువ్వు అనడం కాదు. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్. వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా వారి ఓపికన్నంతకాలం పనిచేసుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఏందో ఈయన బాధ ఏంటో నాకు. ఇది ఆవులు ఈయనే కనిపెట్టినట్టు. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం నిర్వహించింది కూడా జగన్ హయాంలోనేనంట. అసలు ఆవు సమ్మేళనాలు ఇవన్నీ ఈయన వచ్చినాక మొదలెట్ట. అంతకుముందు హిందువులకి అసలు గో అంటే తెలియదు, గోమాత అంటే తెలియదు.
ఆ 5 ఏళ్లలోనే అని చేసింది. ఇది మరీ విచిత్రం. హిందూ ధర్మం పరిరక్షకుడు వైఎస్ జగన్. చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలోనే ప్రభుత్వం గోవిందకోటి రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోవింద రామకోటి రాసిన పిల్లలకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించింది. ఓరి బాబు, ఇవన్నీ ఎప్పుడు జరిగింది? మేము చూడలేదు, మా దృష్టికి రాలేదే. ఇన్వెస్టిగేట్ చేయాలి. హిందూ ధర్మం పరిరక్షకుడు వైఎస్ జగన్. ఇనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ రైతు భరోసా పథకం అందజేసింది. ఇనాం భూములన్నింటినీ కబ్జా చేశారు కదరా నాయన. మొత్తం ఇనాం భూముల్ని, చుక్కల భూముల్ని అన్నింటినీ 1,00,000 ఎకరాలు బయటకు వస్తుంది కదా స్కామ్ అంతా. ఇంకా మీరు కాపాడింది ఎక్కడ? అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి 48 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనంట. తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవకు స్వచ్ఛమైన వెన్న ఇదే కదా స్కాము. అసలు స్కామే ఇది కదా. భ్రష్టు పట్టించిందే ఇది కదా. తిరుమల కొండని భ్రష్టు పట్టించి అపచారం చేసిందే మీరు కదా. ఇంకా ఎలా రాసుకుంటున్నారు మీరు స్వచ్ఛమైన వెన్న అని? ఇంత బయటకు వచ్చినా కూడా రాసుకోవడానికి కొంచెమన్నా వెరపు లేదా? విజయవాడలో చంద్రబాబు కూల్చేసిన ఆలయాలన్నింటినీ పునర్నిర్మించేందుకు జగన్ 21 జనవరి 8న ఆలయాలకు శంకుస్థాపన చేసి 23 డిసెంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేసి ప్రారంభించారంట. ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే బూత్ ఇంకొకటి ఉండదు. విజయవాడలో ఆలయాలని రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆనాడున్న సంఘాలన్నిటినీ, మా హిందూ సంఘాలని, ఆలయ ట్రస్ట్ బోర్డుని అన్నిటినీ కూర్చోబెట్టి మాట్లాడి వాటిని రీపే చేశారు వేరే ప్రాంతానికి. కూలగొట్టలా, నీలాగా 300 ఆలయాలని నాశనం చేయలా, విధ్వంసం చేయలా, విగ్రహాలను నరికేలా, బీభత్సం సృష్టించలా. దానికి పోలికేంటి అసలు? నక్కకు నాగలోకానికి ఉన్నంత ఉంది. ఆస్మాన్ జమీన్ అంటాం తెలంగాణలో, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఎలా చెప్పుకుంటారు? అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఈ 2 రోజులుగా, ఈ 48 గంటలుగా ఈ ఊదరగొట్టే ఉద్యమం ఎందుకు మొదలెట్టారు? ఇది చాలా ఆశ్చర్యకరమైనది, ఆసక్తికరమైనది. ఎవరిని తప్పుదో పట్టించడానికి, ఏ అంశాన్ని డైవర్ట్ చేయడానికి, ఎవరి మెప్పు కోసం ఈ కొత్త పన్నాగం. ఈ కొత్త దేవుడు ఎందుకు పుట్టుకొచ్చాడు ఇప్పుడు సడన్గా? మొత్తం ఆయన బైబిల్ పట్టుకున్న ఫోటోలు ఎక్కడా లేవు. అంతకుముందు ఎక్కడ చూసినా అవే ఉండేవి. తప్పులేదు, బైబిల్ పట్టుకుంటే తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ తాతల కాడ నుంచి క్రిస్టియన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పటికీ క్రిస్మస్ పండుగ వచ్చినా ఇంకోటి వచ్చినా చర్చిలకు వెళ్తారు. తప్పే ఉంది, దాన్ని తప్పడాల్సిన అవసరం ఏముంది? కానీ ఈ ఫోటోలన్నీ నామాలు, బోట్లు, తలపాగా అంటారు, దాన్ని ఏదో అంటారు అనుకుంటా. సో మొత్తం ఇదే. ఎందుకు ఇంత మోసం ఎందుకు చేస్తున్నారు? ఇదంతా మోసం చేసే బదులు నేను క్రిస్టియానిటీ వదిలేశానండి, నేను హిందూనిగా మారిపోయానండి పూర్తిగా, ఒక్క ప్రకటన ఇవ్వండి, ఒక్క పోస్ట్ పెట్టండి, సరిపోద్ది. అంటే ఇది కరెక్ట్గా అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ ఊర్లో అయినా హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. క్రిస్టియన్స్ ప్రసాదం తీసుకోరు, నాకు తెలిసిన క్రిస్టియన్స్. మరి అందులో కూడా చాలా రకాల ఇవి ఉంటాయి, అందరి విషయం నాకు తెలియదు. కానీ మా ఊర్లో ఒక చర్చ్ ఉండేది, వాళ్ళు నా క్లాస్మేటే, వాళ్ళ ఫాదర్ గారి అబ్బాయి నా క్లాస్మేటే. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏదో పెట్టేవాళ్ళు, మేము తినేవాళ్ళం. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిరుపతి తిన్నప్పుడు లడ్డూనో తీసుకొస్తే అయితే పెడితే తినేవాళ్ళు కాదు. కాశీదారం పిల్లలకి పాపం ప్యాషన్తో మాలాగా కట్టుకోవాలని వాళ్ళకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దనేవాడు. ప్రసాదం తీసుకోరు, బొట్టు పెట్టుకోరు, మంగళసూత్రాలు ఉండవు. ఎందుకంటే అది ఆ మతంలో ఉన్న ఆచారం. అది మనం దాన్ని డిస్ప్యూట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఈయనేమో నామాలు పెట్టి తిరుగుతున్నాడు. ఈ నామాలు మరి ఎవరికి పంగనామాలు పెట్టడానికో నాకు అర్థం కావట్లా. ఈ పోస్టర్లు ఎందుకు వదులుతున్నారు? ఇదే పని మీద ఉంది పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా. గడిచిన 2.5 రోజులుగా ఇదే పని మీద ఉన్నది. ఎందుకు చేస్తున్నారు అనేది ఒక కీలకమైన ప్రశ్న. ఇక ఆయన చెప్పేది అసలు హిందూ ధర్మ పరిరక్షకుడు రామానుజాచార్య రేంజ్లో చెప్పుకుంటున్నాడు ఆయన. అసలు మత మార్పిడులు ఎప్పుడు జరిగాయి? ఒరిజినల్ నిజంగా క్రిస్టియన్స్ కూడా ఏనాడు అట్లా చేయలే. మిషనరీ సంస్థలు కూడా ఆ రేంజ్లో మత మార్పులు చేయలే. ఇష్టమున్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు,
చేసుకునేవాడు, వాళ్ళ ఇష్టం అది. నువ్వు పని కట్టుకుని దాన్ని ఒక ఉద్యమంలాగా చేసి మత మార్పిడి చేయించావు. స్విమ్మింగ్ పూల్లో కూడా బాప్టిజం ఇప్పించిన మగాడు ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలో? స్విమ్మింగ్ పూల్స్లో గ్రామ సచివాలయాల్ని లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్ని సువార్త కూటములు పెట్టించావు ప్రభుత్వ కార్యాలయాల్లో. ఇదేనా హిందూ ధర్మ పరిరక్షకుండా అని? అదేదో సినిమాలో యముండా అని చెప్పుకుంటున్నావు, హిందూ ధర్మ పరిరక్షకుండా అని. ఒకటా రెండా? తిరుమల కొండ మీద చేసిన అపచారాలు ఎన్ని? ఇప్పుడు వెన్న, స్వచ్ఛమైన వెన్న అంటున్నావు. సాక్షాత్ తిరుపతి లడ్డూనే భ్రష్టు పట్టించారు కదయ్యా. అన్యమత ప్రచారం ఎంతమందిని పట్టుకుని అక్కడ భక్తులు కిందకు పంపించారు. టీటీడీలో ఉద్యోగులు వేరే వాళ్ళు ఉండకూడదని తెలుసు కదా. అక్కడ ఎంతమంది అన్యమతాలకు సంబంధించిన ఉద్యోగులను పెట్టించావు. అదేమంటే సెక్యులర్ కంట్రీలో నేను వెళ్ళి ఇది ఇవ్వాలా అంటావు. అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి. ఎవరైనా ఏ మతం వాళ్ళైనా అక్కడికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి. నేను ఫలానా మతానికి చెందిన వాడిని, ఇక్కడున్న దేవుడి మీద నమ్మకంతో చూడడానికి వచ్చాను, దర్శించుకోవడానికి వచ్చాను, డిక్లరేషన్ ఇవ్వాలి. అది ఇవ్వమంటే ఇవ్వాల, ఏనాడు ఇవ్వలేము. అదేమంటే ముఖ్యమంత్రి హోదాలో నీకున్న అధికార బలంతో అందరినీ బెదిరించి డిక్లరేషన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ఒకనొక సందర్భంలో మీడియా వాళ్ళు అడిగితే ఇది సెక్యులర్ కంట్రీ అంటారు, సెక్యులర్ కంట్రీలో ఈ డిక్లరేషన్ ఏంటి అన్నావు. సెక్యులర్ కంట్రీ టెంపుల్స్లో ఉండదు, టెంపుల్ రిలీజియస్ ప్లేసే కాబట్టి అది ఆ మతానికి చెందిన దేవాలయం, ఆ మతానికి చెందిన చర్చ్, ఆ మతానికి చెందిన మసీద్. అవి రిలీజియస్ సెంటర్లు, అవేమి సెక్యులర్ ప్లేసెస్ కావవి. ఈ దేశం సెక్యులర్ దేశం. నీ ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించు, మిగతా మతాల వాళ్ళు నిన్ను గౌరవిస్తారు, నువ్వు కూడా అదే తరహాలో గౌరవించు. దట్ ఈజ్ సెక్యులరిజం. అంతేగాని టెంపుల్లో కూడా సెక్యులరిజం, కమ్మర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్ అట్లా ఉండదు. ఆ మినిమం మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారా ఏంటి నాకు అర్థం కాని పరిస్థితి. ఇక హిందూ ధర్మ పరిరక్షకుండా ఏంటి? ధర్మ పరిరక్షకుండా 300 పైచీలకు ఆలయాలని విధ్వంసం సృష్టించావు. నైజాం ప్రాంతంలో రజాకార్ల హయాంలోనే జరిగింది అంతటి విధ్వంసం, మళ్ళీ నీ హయాంలోనే జరిగింది అంతటి విధ్వంసం. హిందూ ధర్మానికి, హిందూ ఆలయాలకి, హిందూ దేవుళ్ళ విగ్రహాలకి ఎంతటి బీభత్సం. సాక్షాత్తు రామతీర్థాల్లో శ్రీరాముల వారి విగ్రహం యొక్క తలని నరుకుపోయారు. కనీసం నోరు విప్పి మాట్లాడేవా? అయ్యో ఇది అపచారం, ఏ మతం వాళ్ళైనా, పైగా నేను ముఖ్యమంత్రి, నా హయాంలో జరగడానికి సిగ్గుపడుతున్నా, నన్ను క్షమించండి అని ఒక్క రోజైనా ఒక మాట మాట్లాడావా? టెంపుల్స్ గురించి ఒక మాట మాట్లాడి చివరికి నువ్వు తేల్చింది ఏంటయ్యా అంటే ఎవడో మతి భ్రమించిన వాడు చేస్తున్నాడు ఈ పనులని తేల్చావు. హిందువులు పడుతున్న బాధకి నువ్వు ఇచ్చిన ఓదార్పు అది. నీ ఓదార్పు యాత్ర అదేనా? పిచ్చోళ్ళు వచ్చి చేసిపోతున్నారని చెప్పడం నీ ఓదార్పు పలుకులా? ఎన్ని టెంపుల్స్, ఎన్ని విగ్రహాలు. కనకదుర్గ ఆలయంలో వెండి వాహనాలను ఎత్తుకుపోతే నువ్వు, నీ దగ్గర మంత్రులుగా పనిచేసేవాళ్ళు ఎంత దుర్భాషలాడారు, ఎన్ని రకాల మాటలు మాట్లాడారు. పోతే మళ్ళీ చేయించుకోలేమా? ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరగొడితే విగ్రహం చెయ్యే కదా ఇరిగిపోయింది, ఇంకో విగ్రహం చేయించుకుంటారులే అని మాట్లాడాడు ఒక ఆయన. ఇప్పుడు వీళ్ళందరూ అనుభవిస్తున్నారు. అందరూ ఎవరెవరైతే మాట్లాడారో అందరూ అనుభవిస్తున్నారు వివిధ రూపాల్లో. ఏమిటి అరాచకం? ఇక అన్నిటికీ పరాకాష్ట ఏంటంటే, నాకు తెలిసి టెంపుల్స్లో దేవుడు ఉంటాడు నమ్ముతారు, చర్చిలో ప్రభు ఉంటాడు లేకపోతే మేరీమాత ఉంటారు నమ్ముతారు, మసీదులో అల్లా ఉంటాడు నమ్ముతారు. అక్కడ కాకుండా హిందూ ధర్మం ప్రకారం చెప్తున్నా, ఎందుకంటే క్రిస్టియానిటీని, ఇస్లాం గురించి మొత్తం చెప్పడానికి నాకు అంత అథెంటిసిటీ లేదు, నాకు అంత పరిజ్ఞానం కొద్దిగా ఉంది, అంత లేదు కాబట్టి వాళ్ళే చెప్తారు. హిందూయిజంలో ఎవరైనా ఇంట్లోనో లేదా ఇంకో చోట పూజ చేసుకుని ఒక హోమం ఏదైనా చేయాలంటే ముందు అక్కడ ఆవాహన పూజ అయితే చేస్తారు. ముందు వినాయకుడిని చేస్తారు, చేసి తర్వాత రకరకాల కార్యక్రమం క్రతువు ఉంటుంది. ఆ క్రతువు చేసినప్పుడు ఒక టెంపుల్ ఉండేంత మహిమ అక్కడికి వస్తుందని భావించి ఆ తర్వాత అక్కడ చేయాల్సిన హోమాలు చేస్తారు. ఏదో ఎక్కడ పడితే అక్కడ చేసేరు. నువ్వు చేసింది ఏంటయ్యా? ఇంట్లో సెట్ వేసుకున్నావు, సినిమా సెట్టింగ్ లాగా వేసి ఏదో బట్టలు కట్టు కూర్చొని కళ్యాణం ఏదో ఎందుకు కూర్చున్నారు తెలియదులే,
అది నువ్వు చేసిన పని. ఒక్కనాడైనా సతీ సమేతంగా అటు తిరుమల కానీ, ఇటు కనకదుర్గ టెంపుల్ కానీ, అటు శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, కాళహస్తి అంటే తెలంగాణ రావాలి, మళ్ళీ ఇంకో చోటికి ఎక్కడ వెళ్ళా హిందూ ధర్మ పరిరక్షకుండా అని పోస్టర్ల మీద పోస్టర్లు. ఎందుకు అసలు మీకు అర్హత ఎక్కడిది చెప్పుకోవడానికి? మీరు హిందువుల్ని మోసం చేస్తున్నారు, మీరు ఆచరిస్తున్నానని పుడుతున్న క్రిస్టియన్స్ని మోసం చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. మీరు క్రిస్టియన్స్ని మోసం చేస్తున్నారు. క్రైస్తవులు ఇలా చేయరు. వాళ్ళు క్రైస్తవాన్ని మాత్రమే ఆచరిస్తారు, మిగతా వాళ్ళు గౌరవిస్తారు. అంతేగాని ఇలాగా చేయరు. నామాలు పెట్టుకుని అవి చేసి ఈ చేసి మోసం చేయరు. మీ నాన్నగారు కూడా చేయలే ఇట్లా. ఎవరైనా పిలిస్తే వెళ్ళేవాడేమో కానీ ఎప్పుడు ఇట్లా చేయలే. నేనే చూడలే. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను అక్కడ రిపోర్టింగ్లో. మరి ఎందుకు ఈ రకమైన ఇది అనేది? ఈ కొత్త దేవుడు ఎవరు? ఈ కొత్త దేవుడు ఎందుకు పుట్టుకొచ్చాడు? ఈ 2 రోజులుగా ఈ ఊకదంపుడు ఊదరగొట్టుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయించుకుంటున్న ప్రచారం ఎందుకు చేయించుకుంటున్నారో ఏంటో తెలియదు. ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడిని నేనే అని చెప్పే ప్రచారం గడిచిన 2 రోజులుగా ఊదరగొట్టేస్తోంది ఆయన సోషల్ మీడియా. ఎందుకు చేస్తున్నారు? నిజంగానే ఆయన హిందూ ధర్మ పరిభక్షకుండా అనేది ఒక చర్చ. ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్ జోసెఫ్ మోసిగంటి గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు శాసనసభ ఎమ్మెల్యే పార్థసారథి గారు అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రసాద్ గారు, ఈ కొత్తగా పుట్టుకొచ్చిన హిందూ ధర్మ పరిరక్షకుడు మీకు ఎలా కనిపిస్తున్నాడు? సార్, నిన్నటి 2-3 రోజులుగా ఆ వైసీపీ సోషల్ మీడియా పేజ్ చూస్తా ఉంటే ఏదో మళ్ళీ అన్నమయ్యకి అన్న కొడుకు మాదిరి ఈయన పుట్టుకొచ్చినాడా ఏమని అర్థం కాని విధంగా ఉండదు సార్. ఈయన ఆటలు, ఈయన పాటలు, ఈయన చేష్టలన్నీ. ఈ 5 సంవత్సరాల పాలనలో దాదాపు 350 టెంపుల్స్ పైన దాడులు చేసి, ధ్వంసం చేసి, విధ్వంసం చేసి, ఈరోజు కొత్తగా ఈ ఎజెండా ఎందుకు తీసుకోవడం ఎవరికి అర్థం కాని విధంగా ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ త్వరలో వేయబోతున్నారు. అవును. ఆ ఛార్జ్ షీట్ లో ఈయన అనుచరుగణం అందరూ కూడా దాంట్లో రాబోతున్నారు ఆ ఛార్జ్ షీట్ లో. కాబట్టి కొత్తగా ముసుగు ధరించాడు. నాకు తెలిసి ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ శారదా పీఠానికి సంబంధించినటువంటి ఒక మఠం కానివ్వండి, ఒక గెస్ట్ హౌస్ కానీ ఏదైనా దాన్ని స్వామివారి టెంపుల్ కన్నా కూడా ఎక్కువగా, స్వామివారి టెంపుల్ 50 feet ఉంటే దానికన్నా కూడా ఎక్కువగా కట్టడానికి అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తిరుమల కొండ పైన విశాఖ శారదా పీఠం వాళ్ళు భూములకి వీలే కేటాయించి స్వామివారి టెంపుల్ రాజగోపురం 50 feet ఉంటే దానికన్నా కూడా ఎక్కువగా కట్టి పెద్దదిగా ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కట్టి స్వామివారికి అపచారం సృష్టించిన వ్యక్తి ఈయన ఈ రోజు ఏదో కొత్తగా ఒకటేంటి కొండ మీద చెయ్యని అపచారం లేదు కదా. తిరుమల కొండపై పక్కన ఏదైతే తొలి పర్వతం శేషాద్రి పర్వతం ఉందో ఆ శేషాద్రి పర్వతం దగ్గర ఆనుకొని ముంతాజ్ హోటల్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముంతాజ్ హోటల్ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసా సార్? కాన్ఫరెన్స్ ఫెసిలిటీ, బ్యాంక్వెట్ హాల్, 24-hour కాఫీ షాపు, బార్ అండ్ లాంజ్, లాబీ, గెస్ట్ రిసెప్షన్ రూము, స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ సెంటర్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ స్పా అంట, సావనీర్ షాప్స్, పార్కింగ్, ఓపెన్ లాన్స్, పార్టీ ఏరియాస్ ఇన్నిటికీ అనుమతి ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈ రోజు హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా చెప్తున్నాను సార్, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో 71 మందిని ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అవనివ్వండి, స్పెషలీ ఇన్వైటీస్ ఏమనండి, ఎక్స్ ఆఫిషియో మెంబర్స్ అనండి, 71 మందిని నేర చరిత్రలు, దాంట్లో ఫ్యాక్షనిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అపాయింట్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పునరావాస కేంద్రంగా మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాదని ఎవరు చెప్పలేరు. అంతెందుకు, ఆయన కింద తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళు మఠాలు, భూములు వీళ్ళు దోచుకొని తిన్నట్టు జగన్మోహన్ రెడ్డి అండతో ఇంకెవరు దోచుకొని తినలే. కాదని చెప్పమనండి. చంద్రగిరి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చెప్పమనండి. ఆయన నిర్మించినటువంటి
తుమ్మలగుంట దేవస్థానం దగ్గరికి వచ్చి చెప్పమానండి, నేను మఠం భూములు స్వాహా చేయలేదని ప్రమాణం చేసి చెప్పమానండి. అంతెందుకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కట్టినటువంటి ఇల్లు మఠం భూములు కదా, ఇవన్నీ నీ అండ చూసుకుని రెచ్చిపోయిందే కదా. జగన్మోహన్ ఇవన్నీ మాట్లాడు. అంతెందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఇంటి పట్టా పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్న విషయం వాస్తవం కాదా? సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ కి హౌస్ సైట్స్ పట్టాసిస్తే దానిపైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు. క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తాను నేను. నువ్వు ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఫోటో. అంటే స్వామివారికి సమానం అయిపోయినావు నువ్వు. వెంకటేశ్వర స్వామి ఫోటో నీ ఫోటో పక్క పక్కన వేసుకుని ఇంటి పట్టాలు ఇచ్చే స్థాయికి ఎదిగిపోయినావు. మామూలు అరాచకం కాదు నువ్వు చేసింది. మరే ఇందుకు ఈరోజు కొత్తగా వచ్చి హిందూ మతాన్ని నేను పరిరక్షిస్తాను, ఒక హిందూ మతాన్ని నేను తప్పించి వేరే దిక్కే లేదు. టీటీడీ చట్టంలో చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంది, ఎవరైనా అన్య మతస్థుల దేవాలయ దర్శనానికి వస్తే ఈ మతం పైన నాకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా టీటీడీ యాక్ట్ లో రెగ్యులేషన్ నెంబర్ 16 లో చాలా స్పష్టంగా ఉంటే నేను ఎందుకు ఇవ్వాలి? నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని. అంటే ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రాష్ట్రపతి హోదాలో దర్శనానికి వచ్చి రిజిస్టర్ తెమ్మని చెప్పి నిలబడి సంతకం చేసి దర్శనం చేసుకున్న వ్యక్తి ఆయన. అంతెందుకు సోనియా గాంధీ గారు కూడా వచ్చారు, రిజిస్టర్ సంతకం చేసిపోయారు. నువ్వు వాళ్ళకన్నా గొప్ప నాయకుడువా? వాళ్ళకున్నటువంటి ఫార్మాలిటీస్ నీకు ఉండవా? వాళ్ళు వీళ్ళు కాదండి, వాళ్ళు వీళ్ళు కాదు, అది అక్కడ నిబంధన అది అంతే. అది అబ్దుల్ కలాం గారైనా, సోనియా గాంధీ గారైనా, ఇంకొకరైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, నేనంటే ఐ మీన్ ఒకవేళ హిందూయేతర వాళ్ళు ఎవరైనా ఒకటే, వాళ్ళకంటే గొప్పోడైనా సరే పెట్టాల్సిందే. అక్కడ సెక్యులరిజం ఉండదు, అక్కడ హిందూయిజమే ఉంటది. చర్చికి వెళ్తే క్రిస్టియానిటీనే ఉంటది, ఇస్లామే ఉంటది. అవును, ఇందులో ఇదేముంది, శశపిశల ఇదేముంది? ఈయనే కాదు, ఈయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కొడాలి నాని గాని, అంబటి రాంబాబు గాని వీరంతా విచ్చలవిడిగా మాట్లాడినారు. బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో 3 సింహాలు చోరీ గురి అయిపోతే ఏముంది, సింహమే కదా, 3 సింహాలు అడైనా కొనుక్కొని వచ్చి పెట్టేసి ఏమైపోతుంది? అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవన్నీ చూసాం కదా ఎమ్మెల్యే గారు, పాల్సారథి గారు, ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారం చేయించుకుంటున్నాడు? వాళ్ళు 3 రోజుల నుంచి ఓదర కొట్టేస్తున్నారండి. దానికి మెయిన్ హెడ్డింగ్ ఏంటంటే, అది చూస్తారు మీరు స్క్రీన్ మీద, హిందూ ధర్మ పరిరక్షకుడు అని. నాకు తెలిసి ఏ హిందూ ధర్మ పరిరక్షకుడు ఇంత ప్రచారం చేసుకోవాలా? నాకు తెలిసి ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఒక్క నిమిషం పార్థసారథి గారు, రామానుజ స్వామి వారు కూడా ఎంత ప్రచారం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ఏంది ఈ పైశాచికం, ఈ అరాచకం, ఈ వైపరీత్యం ఏమనాలి? ఎందుకు వెంకటకృష్ణ గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ రోజు మనం సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి అఫీషియల్ గా చేస్తున్నటువంటి ప్రచారం, నేను హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చేసుకుంటున్న ప్రచారం నిజంగా అది నవ్వు తెప్పించే అంశం నాకు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సీఎం గా పనిచేసిన వ్యక్తి, అతని బాధ్యత ఇప్పుడు అన్ని ధర్మాలని ఇప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అన్నది ఆయన బాధ్యత. దానికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేమి లేదు. ఇప్పుడు నేను ఆదోని ఎమ్మెల్యేగా ఉన్నానండి, నా దగ్గర అత్యధికంగా ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు కూడా పెద్ద స్థాయిలో ఉంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రోజు చెప్పుకోనక్కర్లేను ముస్లిం పరిరక్షకుడిని, క్రిస్టియన్ పరిరక్షకుడిని చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. నా ధర్మం అది. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం నా హిందూ ధర్మాన్ని నేను ఎంతగా ప్రేమిస్తానో, ఎంతగా గుండెల్లో పెట్టుకుంటానో, అదే సందర్భంలో మిగతా ముస్లింస్ ని గాని, క్రిస్టియన్లకు గాని ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళకు సమస్యలు లేకుండా వాళ్ళు మతాన్ని ఆచరించుకునే విధంగా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్ని నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటది. నేను రోజు చెప్పుకోనక్కర్లా క్రిస్టియన్లు నేను పరిరక్షిస్తాను, ముస్లింస్ పరిరక్షిస్తానని చెప్పుకోనక్కర్లా. మన వ్యవహార శైలే చెప్తుంది అది మనము ఏం చేస్తున్నామన్న విషయాన్ని. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతస్థుడు, ఏమి ఇబ్బంది లేదు, రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది లేకుండా క్రిస్టియన్ మతస్థుడుగా అందరూ తెలిసే ఆయనకు ఓటేసి సీఎం గా చేశారు.
ఒకసారి అవకాశం ఉంటే ఇవ్వమంటే ఇచ్చినారు, అందరికీ తెలిసే చేశారు. చేసిన తర్వాత అతను చేసినటువంటి కుల రాజకీయాలు, మత రాజకీయాల పట్లనే ప్రజలకు అభ్యంతరం వచ్చింది. నువ్వు క్రిస్టియన్ అయినప్పటికీ కూడా నీ మతాన్ని నువ్వు బ్రహ్మాండంగా ఆచరించుకో, ఇబ్బంది ఏం లేదు. హిందువులను అణిచేసే ప్రయత్నం కానీ హిందూ ధర్మాన్ని ద్రోహం చేసే ప్రయత్నం చేయొద్దు అని ప్రజలంతా కోరుకున్నారు. కానీ అలా చేయకుండా అతను తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏదో క్రిస్టియన్లో ఇంకోరినో వాళ్ళని సంతోష పెట్టడానికి చేసినటువంటి అతని చర్యలు జుగుప్సాకరంగా తయారైన సందర్భాల్లో అందువల్లే అతన్ని శిక్షించినారు కూడా. మెజారిటీ హిందువులు మాత్రమే కాదు, ఏంటి వింత పోకడా అని ముస్లింస్ కూడాను, క్రిస్టియన్లు కూడా అసహించుకుంటేనే ఆయనకు 11 సీట్లు వచ్చినాయి. ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకోవాల్సింది. ఈ రోజు మళ్ళీ కూడా కొత్త డ్రామా మొదలు పెడతా ఉన్నాడు, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తా ఉన్నాడు. ఆయన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి చేసిన చర్యలు ఏమిటి అంటే ఆయన పథకాలు ఇచ్చారని చెప్పుకొని రాసుకుంటా ఉన్నాడు. అంతెందుకు సార్, మనం స్పష్టంగా చూశాం. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్న 5 సంవత్సరాలలో హిందూ ధర్మానికి కానీ, హిందువులకు కానీ, హిందూ దేవాలయాలకు కానీ, హిందూ ధర్మాన్ని ఆచరించే భక్తులకు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడన్న విషయాన్ని మనం స్పష్టంగా చూశాం. ఇప్పుడు దేవాలయాల మీద పూర్తిగా గౌరవం లేని వ్యక్తులందరినీ, అంటే వేరే మతానికి చెందిన వాళ్ళు, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎగ్జాంపులే తీసుకుంటే, ఒకప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఒట్టి రాయి బొమ్మ ఉంది అని చెప్పినటువంటి కరుణాకర్ రెడ్డిని దానికి చైర్మన్ గా చేయడం అంటే అసలు ఆ తిరుమల అది ఒకటే కాదండి, రాష్ట్రంలో చాలా ఆలయాలకి ఆ దేవుడి మీద కనీసం గొప్పలు కదా వీళ్ళు, వీళ్లకు అంటే ఆ దేవుడి మీద కనీసం భక్తి లేని వాళ్ళని ఆ టెంపుల్ కు చైర్మన్ గా చేస్తే అక్కడ ఏం జరుగుతుందో మనకందరికీ తెలిసిందే. పోనీ అక్కడ అపచారాలు జరుగుతూ ఉంటే కూడా మనకందరికీ తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భక్తులు వేసినటువంటి హుండీలో వేసినటువంటి బంగారం, అది పెద్ద మొత్తంలో బంగారం ఉంది అక్కడ. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంతెందుకు 67 ఎకరాల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన భూమిని అమ్మేయాలనే ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తే ఆపేసింది నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. అంతేందుకు భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి రూపాయి హుండీలో వేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయ్యి దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని ద్వారా వచ్చే వడ్డీతో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు కానీ, ధార్మిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. ఆ పెద్ద మొత్తంలో డబ్బుల్ని తీసుకొని స్టేట్ ఫైనాన్షియల్ కన్సాలిడేషన్ అనే ఒక పేరు మీద ఒక సంస్థను ఏర్పాటు చేసి, మీకు కావాల్సింది డబ్బే, ఆ డబ్బుకు వడ్డీయే కదా, ఆ డబ్బు ఏదో స్టేట్ గవర్నమెంటే పే చేస్తుంది అని ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే దాని మీద కోర్టుకెళ్లడం, ఆర్బీఐ కూడా ఇలా చేయడానికి అవకాశం లేదు అని చెప్పడం ద్వారా ఆ డబ్బులు ఆగిపోయి ఆ మళ్ళీ కాపాడుకోవడం నిజం కాదా? అందుకు కొండ మీద మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకునే డిబేట్లో సాక్షాత్తు తిరుమల కొండ మీదనే అన్య మతస్థ ప్రచారాలకు సంబంధించిన వీడియోలు రావడం, టికెట్లు ఆర్టీసీ బస్సుకు సంబంధించిన, అంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సందర్భంలో టికెట్ ఇస్తారు, అది ఆర్టీసీ బస్సులో టికెట్ ఇస్తే ఆ టికెట్ వెనకాల కూడా అన్య మతానికి సంబంధించినటువంటి ప్రచారం చూపించడం, అది మేము చూసుకోలేదు అని చెప్పడం, తర్వాత పైన వీడియోలు రిలీజ్ చేయడం, తిరుమల కొండ మీద అన్య మతస్థులకు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేయడం, ఇవన్నీ నిజం కాదా? అంతెందుకు వీళ్ళు కల్తీ, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, సాక్షాత్తు మనం అత్యంత పరమ పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉంటదని మనం జన్మలో ఎప్పుడన్నా ఊహించినామా? ఏ భక్తుడైనా ఊహించినాడా? పలుసార్లు భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాల కాలంలో చెప్పింది క్వాలిటీ దెబ్బతిన్నది, లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది, దాంట్లో ఉండాల్సి ఉండట్లేదు, ఎన్నోసార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదు. చివరికి మనకు తెలిసింది ఏంటంటే కల్తీ నవ్వు, అంటే జంతువుల కొవ్వు కలిపినటువంటి ఆ నెయ్యిని దాంట్లో వాడినారని తెలిసినప్పుడు హిందూ భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిని ఉంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. ఇవన్నీ చేసింది ఆయన కాదా అని సూటిగా ప్రశ్నిస్తా. ఇవన్నీ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను కాపాడినాను, తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను చాలా మంచి పని చేశానంటే ఎవరు నమ్ముతారండి?
నిజాయితీని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి అక్రమాలైతేనేమి, దుర్మార్గాలైతేనేమి, ఇవన్నీ కూడా కళ్ళతో చూసిన ప్రజలకి ఈ రకమైనటువంటి ప్రచారం మరింత ఏవగింపుగా ఉంటుంది. అంటే చివరికి ఆయన ఏ స్థాయికి చేరుకున్నాడంటే ప్రజల దగ్గర అందరిది కూడా చీకొట్టిన తర్వాత చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను హిందూ ధర్మానికి ఇంత చేశాను, అంత చేశాను, హిందూ ధర్మాన్ని అదే ఆ పాయింట్ దగ్గరే ఎమ్మెల్యే గారు, ఆ పాయింట్ దగ్గరే ఎవరిని నమ్మించాలని ఇప్పుడు ఈ ప్రచారం మొదలు పెట్టారు? గత్యంతరం లేక మొదలెట్టాడా, లేకపోతే రాజకీయాలు, భవిష్యత్తు రాజకీయాల్లో భాగంగా ఈ ఎత్తుగడలు వేస్తున్నారా? ఎట్లాగూ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి హిందువులు ఆయనని ఈ విషయంలో నమ్మరు, 80% నమ్మరు. కానీ ఎవరినో నమ్మించడానికి లేకపోతే ఇంకేదో ఎత్తుగడతో మనతో జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ ఫౌండర్ ప్రెసిడెంట్, అలాగే ఏపీ క్రిస్టియన్ లీడర్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ మోసిగంటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. జోసెఫ్ గారు నమస్తే అండి. ఏంటి ఈ వైపరీత్యం ఏంటి, దీన్ని ఏమనాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక సీఎంకి పోటీ చేయడు, ఆయన ఓన్లీ రిలీజియస్ లీడర్గా అయిపోతాడేమో. ఏ రిలీజియన్ కి? హిందూ ధర్మ పరిరక్షకుడు అంటున్నాడు కదా. ఇక మా క్రైస్తవ సమాజం కూడా నమ్మట్లా, హిందువులుగా మేమైతే నమ్మట్లా. మీరు నమ్మట్లేదు, మేము నమ్మట్లేదు. మీరు కూడా హిందూ పరిరక్షకుడు నమ్మట్లేదా? మా క్రైస్తవ సమాజానికి పరిరక్షకుడి కింద నమ్మట్లేదు మేము. అవునా? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మీరు అంటున్నారు, ఇప్పుడు కొన్ని చెప్పారు, ఏది కన్వర్షన్స్ లేకపోతే బ్యాప్టిజాలు ఇవన్నీ. నేను చెప్తాను అసలు మాకు ఏం చేశాడో. ఇంకా హిందూ ధర్మానికి ఏదో తక్కువ చేశాడు ఏదో అంటున్నారు కదా మీకు. మాకైతే నెగిటివ్, మొత్తం దాన్ని ఆ ధర్మాన్ని అసలు లేకుండా చేయాలని ట్రై చేశాడు. మాకైతే నెగిటివ్ చేసేసాడు మా ధర్మానికి. మా ధర్మానికి మీరే ఈ చెప్తే మీరే అంటారు అవునా మీ క్రిస్టియన్ సమాజానికి ఎంత చేశాడా అని. మాకు 12,000 ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, దాంట్లో 99% క్రిస్టియన్సీయే ఉంటాయి. అవన్నీ క్లోజ్ చేశారు. మిషనరీ స్కూల్స్ 12,000 ఎయిడెడ్ స్కూల్స్ స్టేట్ వైడ్. ఆ తర్వాత మాకు లోన్స్ గానీ ఏమీ లేవు. అసలు 3.5 సంవత్సరాలు మా పాస్టర్లను రానియలేదండి, మా బిషప్లను గానీ పాస్టర్లను గానీ దగ్గరికి రానియలేదు. ఎందుకనట? నాకు క్రిస్టియన్ ముద్ర పడుతుందని. నాకు క్రిస్టియన్ ముద్ర పడుతుంది కాబట్టి మీరు ఎవ్వరూ నా దగ్గరికి రావద్దు. ముద్రపడేది ఉంది. భారతీయ గారు బైబిల్ పట్టుకుని బాహాటంగానే తిరుగుతారుగా, ప్రార్థనలు చేస్తారుగా, ఇంకా ముద్రపడేది ఉంది. ఆమె మంచి భక్తురాలండి. ఈయన సీఎం అయినాక ఆమెను కూడా నాశనం చేశాడు. ఆమె చేయలేదు, ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. చివరిలో అయిపోయింది. సరే, ఇప్పుడు ఎవరు కొంతమంది ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ ఉంటారు, ఆర్థోడాక్స్ హిందూస్ ఉంటారు, కొంతమంది అన్ని ఫాలో అవుతుంటారు. మనం అది జడ్జి చేయలేము. సరే, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మతానికి, ఇప్పుడు మన భారతదేశంలో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, లేకపోతే కుటుంబం ఉంది. ఈయన కుటుంబానికి చేయలేదు, లేకపోతే కులానికంటే మరి కులానికి 2014 ఆ టైంలో చంద్రబాబు గారు కమ్మ కులానికి చేస్తున్నాడనే కదా బాగా ప్రచారం చేశాడు. మరి నా అభిప్రాయాలు చెప్తున్నాను ఇవన్నీ నేను. మరి అంటే రెడ్లకి అందరికీ చేశాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన సీఎం అయిన తర్వాత 4 రెడ్లకే కదా ఇచ్చింది. 4 ఏంటి? ఆధార్లు అక్కడ ఉండే నామినేటెడ్ పోస్టులు మొత్తం వాళ్ళే కదా. 800 మంది తేలారు చివరికి. 800 మంది మెయిన్ పర్సన్స్. అయితే క్వార్టరీ 4 రెడ్లకే కదా పంచింది. సీఎం ఆఫీసులో కూడా వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఎవరు చీఫ్ సెక్రటరీ కులపిచ్చి ఎవరుకున్నట్టు? అరే కులానికి చేయొద్దు అంటలే, నీ కులానికి చేసుకోవాలి, రేపు పొద్దున్న నీ కులానికే చేయలేదంటారు, నీ మతానికి చేయలేదంటారు, లేకపోతే నీ కుటుంబం సొంత తల్లికి చెల్లికి చేయలేదంటారు. అంటే మొత్తం దోచిపెట్టమని కాదు, దేర్ షుడ్ బి బ్యాలెన్స్ కదా. బీపీ లాగా బ్యాలెన్స్ వాళ్ళకు కూడా చేయాలి, సొంత చల్లికి సొంత తప్పులేదు, మొత్తం దోచిపెట్టొద్దని. కానీ ఈయన నా తల్లికి చేయను లేకపోతే నా చెల్లికి చేయను మరి అన్నాడు. సో బ్యాలెన్స్ లేదనిపిస్తుంది ఈయనకి. తర్వాత మా దానికి ఈ కన్వర్షన్స్ అంటున్నారు కదా, ఈయన ఏం చేయలేదండి అసలు కన్వర్షన్స్. ఇప్పుడు ప్రతి ఒడు కన్వర్ట్ అవ్వాల్సిందే. మేము ఇప్పుడు ఒక ముస్లింకి పుడితే ముస్లిం, ఇంకోటి ఏంటి, హిందూకి పుడితే హిందూ, క్రిస్టియన్కి పుడితే క్రిస్టియన్ కాదు. అన్లెస్ ఆడికాడు గ్రహింపు వచ్చినాక యేసు ప్రభుని నమ్ముతారని ఆడికాడు సమర్పణ చేసుకుంటే అప్పుడు క్రిస్టియన్. నా తల్లిని కూడా లేకపోతే నా భార్యను కన్వర్ట్ చేయడానికి లేదు, నేను నా కొడుకుని కూడా కన్వర్ట్ చేయడానికి లేదు. మేము ఫోర్సిబుల్ కన్వర్షన్ బైబిల్ యాక్సెప్ట్ చేయరు, మా పాస్టర్లో చేయరు, మా పాస్టర్లు కూడా చేయరు. మేము చేస్తే దేవుడు మమ్మల్ని ఎక్కడ అడుగుతాడు? మేము చేయకూడదు, ఓన్లీ ప్రచారం.
ఆయన గురించి చెప్పడం మట్టుకే మా బాధ్యత. అంతేగాని మేము ఫోర్స్బుల్ ఏదైనా ఆశ చూపాం లేకపోతే ఇంకోటి చూపో అది జోసెఫ్ గారు అది ఏ మతంలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ హిందువుల్లో కూడా హిందువులకు పుట్టిన పిల్లలు వాళ్ళు ఏదో మతం తీసుకుంటారని ఆపేది ఎవడు? అవును, కాలు చేతులు కట్టారు కదా, అలాగే మీరు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు జరగలేదంటున్నారు. దాదాపు 15% చేయించాడు. దానికి కొన్ని డేటా ఉంది ఎంతమంది నేను మత మార్పిడి చేయించాడని. స్విమ్మింగ్ పూల్స్ లో బాప్టిజం చేయించాడు కదండి అక్కడ ఒకళ్ళు పెట్టి. ఆయన స్విమ్మింగ్ పూల్లో అది ఏదో అక్కడ ఆపర్చునిటీ లేక వాళ్ళ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు తెలుసుంటే అడిగి చేసుకున్నారు వాళ్ళు. ఎవరో మెయిన్ ప్రభుత్వ కార్యాలయాల్లో సువార్త కూటమి పెట్టాడు లేదా గ్రామ సచివాలయాల్లో పై ఫ్లోర్ లో? నేనేమంటానంటే ఇప్పుడు భారతదేశంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, దైవ చింతన ఎక్కువ. ఇక్కడ ఉన్న మతాలు ఎక్కడా లేవు. ఈవెన్ హైందవత్వంలో కూడా అనేక శాఖలు ఉన్నాయి కదా, అది మంచిది. దైవాన్వేషణ, దైవ చింతన మనిషిని సక్రమమైన మార్గంలో పెడుతుంది. ఈ మధ్యన చంద్రబాబు గారు కూడా అన్నారు, ఈ మనకి దైవ చింతన లేకపోతే ఈ జైళ్లు సరిపోవు, ఆసుపత్రులు సరిపోవు అని. అది మంచిదే, దైవ చింతన అనేది మంచిది. మనం ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నా లేకపోతే స్కూల్స్ లో అన్నా ఎక్కడైనా ఎవరిష్టం వచ్చిన మతం వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిస్మస్ చేసుకోవచ్చు స్కూల్లో, లేకపోతే ప్రభుత్వ కార్యాలయంలో క్రిస్మస్ చేసుకోవచ్చు, దసరా చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు. దాన్ని తప్పు లేదు కదా. ఇప్పుడు తీసేస్తే అన్ని తీసేయండి, పెడితే అందరినీ చేసుకొనియండి కదా. సో అది తప్పు లేదు. ఆయన వచ్చినప్పుడే కాదు, చంద్రబాబు. సో ఈయన ఈ కన్వర్షన్స్ ఎక్కడ జరిగాయో చెప్తాను నేను. కరెక్టే, కన్వర్షన్ జరిగాయి. ఏది జగన్మోహన్ రెడ్డి టైంలో కన్వర్షన్ జరిగాయి. అది ఆ ప్లే చేయండి, చూపిస్తాను నేను. సో ఎక్కడ జరిగాయంటే మా పాస్టర్లు చేయరు, మా బైబిల్ ఒప్పుకోదు, మేము ఎవ్వరం చేయం. కానీ ఎక్కడ జరిగాయంటే ఈ నామినేటెడ్ పదవుల కోసం కన్వర్షన్ కూడా. మన రాజ్యాంగం ప్రకారం కన్వర్షన్ కూడా అవ్వచ్చు. నా నచ్చిన మతాన్ని నేను స్వీకరించవచ్చు. ఏంటది మీరు ఇచ్చింది ఆ క్లిప్ నాకు తెలియదు. ఇది ఏంటంటే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి మైనారిటీకి. 3, 6, 7, 14 అవి కొంతమందే, 14 మంది ఉన్నారు. ఏదో కొంతమంది ఒక నియోజకవర్గంలో అది. స్టేట్ వైడ్ చాలా ఉన్నాయి. మాకు 800 పోస్టులు ఉంటాయి మైనారిటీకి. మండల్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఎంపీటీసీ, కోఆప్టెడ్ ఎంపీటీసీ అని, కోఆప్టెడ్ జడ్పీటీసీ ఇలాంటివి ఉంటాయి. సో ఈ పోస్టుల్లో ముస్లిం తీసుకుంటారు, వాళ్ళు పుట్టుకతో ముస్లిమ్స్ కాబట్టి. మా దగ్గర కన్వర్షన్ కదా. ఏం చేశారంటే ఈ వైసీపీ లీడర్స్ బాప్టిజం సర్టిఫికేట్ కొనుక్కుని, ఎవడో దొంగ పాస్టర్ ఉంటాడు, మామూలు మంచి పాస్టర్ ఎవడో దొంగ బాప్టిజం అంటే ఏంటి, నేను క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, ఆయన దేవుడిగా అంగీకరిస్తున్నానంటే బాప్టిజం ఇస్తాను, క్రతువు. ఓకే, కానీ ఇక్కడ పదవి కోసమో లేకపోతే దీనికోసమో బాప్టిజం సర్టిఫికేట్ ఇవ్వకూడదు. మేము అసలు ఇవ్వకూడదు, అది తప్పు, మాకు శాపం అది. సో ఆ బాప్టిజం సర్టిఫికేట్ 5,000కో ఎంతో కొనుక్కొని ఈ పదవులు తీసుకున్నారా అండర్ క్రిస్టియన్ మైనారిటీ. జగన్కి తెలియకుండా తీసుకున్నారా, తెలిసి తీసుకున్నారా? ఇప్పుడు నేనైతే కంప్లైంట్ చేశానండి. నేను వాళ్ళ లీడర్స్ కి కంప్లైంట్ చేశాను. సజ్జల ఆయన ఎవరు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకో ఆయన గుంటూరులో ఉంటారు ఎవరైనా వైసీపీ, చాలా మంది, కరెక్ట్ గా చెప్పారు, లేళ్ళ అప్పిరెడ్డి గారికి నేను కంప్లైంట్ చేశాను, ఇదిగా ఇలా జరిగిందని. వెంటనే నేను ఏదో మైనారిటీ మినిస్టర్కి రాసేస్తానన్నారు. మేము సీఎంకి యాక్సెస్ లేదు కదా, ఎవరు యాక్సెస్ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే డైరెక్ట్ సాటర్డే అన్నా మేము ఎప్పుడో కొంచెం యాక్సెస్ ఉంది. ఈయనకి అసలు మంత్రులకే యాక్సెస్ లేదనేవాళ్ళు, మాకే లేదే మీకు ఎక్కడ ఇప్పిస్తాం అనేవాళ్ళు. సో అది నేను మరి ఆయన దగ్గరికి వెళ్తుంది, ఎందుకు వెళ్ళదు? మేము వీళ్ళకి చెప్పాం కదా, అది తెలుసుకోవాల్సిన బాధ్యత అయింది కదా. సో అక్కడ దట్ ఈస్ ఫోర్స్బుల్ కన్వర్షన్. వాళ్ళందరికీ గొప్ప పనిష్మెంట్ ఇవ్వాలి, చాలా పనిష్మెంట్ రాజ్యాంగం ప్రకారం, యాక్ట్స్ ప్రకారం. అది చాలా డేంజర్. అది ఇప్పుడు నాకు నచ్చి నేను మతం మారితే ఓకే. వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు అక్కడ కనపడుతున్నారు ఆ ఫోటోల్లో, లేదా ఇంకా చాలా మంది ఉన్నారంటున్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు కూడా చర్చిలకు వెళ్తాం, క్రిస్టియానిటీ. అసలు చర్చిలకు వెళ్ళరాళ్ళు, వాళ్ళ చర్చిలకు వెళ్ళరండి. వాళ్ళ ఇంకా జాబ్ వచ్చిందా, అది ఏంటి నామినేటెడ్ పోస్ట్ వచ్చిందని కొబ్బరికాయ కొట్టారు వెళ్ళి. ఆ బొట్లు ఉంటాయి చూడండి, ఇంకా బొట్లుంటాయి. ఆ పేపర్ రాతను కూడా రాశాడు. ఇంతకు ముందేమో నిన్నటి వరకు ఆ రామారావు లేకపోతే ఏదో దేవత భక్తుడు, ఇప్పుడు క్రీస్తు భక్తుడు అయిపోయాడు, రాత్రికి రాత్రి అయిపోయాడని. ఇది ఒక నియోజకవర్గంలోనే, ఇలా స్టేట్ వైడ్ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ ప్రభుత్వం, ఎవరు కూటమి ప్రభుత్వం తీసి వాళ్ళందరినీ పనిష్ చేయాలి. వీళ్ళదే తప్పే, తప్పే కదా. ఇది దిస్ ఈస్ కాల్డ్ ఫోర్స్బుల్ కన్వర్షన్. ఇవి జరిగాయి. కానీ అలాంటి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చే పాస్టర్లని మీలాంటి వాళ్ళు వదలకూడదు కదా.
వాళ్ళని కూడా పనిష్ చేయాలి, వాళ్ళని కూడా పనిష్ చేయాలి. ఇప్పుడు మా క్రైస్తవత్వంలో కూడా దొంగ పాస్టర్లు ఉన్నారనుకోండి, మేమేమి సపోర్ట్ చేయం, అస్సలు సపోర్ట్ చేయం నేను, మా సమాజం కూడా సపోర్ట్ చేయదు. ఇప్పుడు నిన్న జాన్ బెన్నీ లింగం గురించి ఇప్పుడు అది చెప్పారు, క్రైస్తవుడుగా అలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు. మేము అసలు మనిషిని చంపకూడదండి. ఇప్పుడు బైబిల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి పనులు చేయొచ్చు అండి ఇలా? నాకు తెలిసి చేయకూడదు, నాకు తెలిసి చేయకూడదని అంటే క్రైస్తవ సమాజం యాక్సెప్ట్ చేస్తా ఈ ప్రచారాన్ని? చేయకూడదు, తీసేయండి. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు మరి బీజేపీ ఎమ్మెల్యే గారు చెప్పాలి, బీజేపీ ప్రెజర్ ఉందని చెప్పుకుంటున్నాడు. బీజేపీ అలా చేస్తా? బీజేపీ ప్రెజర్ ఉంది, నేను ఇప్పుడు నా క్రిస్టియన్ గా ఉంటే గనక ఇది చెప్పుడు వేరే వాళ్ళకి ఏం పని, బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తారు? బీజేపీకి తోసేస్తున్నారు, మత మార్పులు చేపిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ మేఘాలయ క్రిస్టియన్ స్టేట్ లో కూడా ఇష్యూ అయింది. సో ఆయన మీద నెడుతున్నాడు. నిజంగా మా క్రైస్తవ ఏంటి ఆయన చెప్పేది ఏంటి? బీజేపీ వాళ్ళు నన్ను హిందూగా మారమంటున్నారనే? హిందూగా మారమంటలేదు, క్రిస్టియన్ కి దూరం, క్రిస్టియన్ కి దగ్గరగా ఉంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు నన్ను. ఎందుకు చేస్తారంటే, నువ్వు భయపడితేనే అందరూ నీ వెంట పడతారు. నీ దగ్గర తప్పు లేకపోతే అంతే కదా. ఎంతమంది క్రిస్టియన్స్ లేరు? ఆయన అది కాదులే మెయిన్, కేసుల వల్ల దేని వల్ల దోచుకున్నావు, నువ్వు హెరాస్మెంట్ చేసావు, నువ్వు పరిపాలనలో అన్ని తప్పులు చేసావు, నీ మీద లక్షల కోట్ల రూపాయల స్కామ్స్ ఉన్నాయి కదా, కేసులు ఉన్నాయి కదా, సహజంగానే దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తాయి. నువ్వు క్రిస్టియన్ అయితే చెయ్యవు, హిందూ అయితే చేస్తాయి, ఇట్లా కాదు కదా. ఆయన పాపం ఆయన కూడా తప్పు లేదండి, ఆయన ఎప్పుడు క్రిస్టియన్ అని చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు క్రిస్టియన్, మా వాళ్ళకి తప్పు, మా క్రైస్తవ సమాజం మావోడు అనుకున్నారు వీళ్ళు, మా క్రిస్టియన్ అనుకున్నారు, గుద్దేశారు 99%. రెడ్డిస్ ఆయన కులానికంటే కూడా వీళ్ళు 99% గుద్దేశారు. మరి విశ్వసనీయత అంటాడు కదా, మరి క్రైస్తవ సమాజానికి ఏం చేశాడో చెప్పమానండి. ఇదా 12,000 ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేయడం, ఇంకా చంద్రబాబు గారి టైంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఇచ్చారు, ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చాడండి. 99% గుద్దిన వాళ్ళకి ఒక్క ఎమ్మెల్సీ క్రైస్తవ సమాజానికి ఒక 20%. మోషేస్ రాజు గారు ఇప్పుడు ఇక్కడ ఒకటండి, అంటే ఓకే, ఇది క్లారిటీ ఆయన అలాగే చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఎస్సీ భారతదేశంలో పాపం ఎస్సీ వాళ్ళకే సంపూర్ణ మత స్వేచ్ఛ లేదు. అంటే సంపూర్ణ మత స్వేచ్ఛ అంటే ఎస్టీ వాళ్ళు మారితే వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ రిజర్వేషన్ పోదు, బీసీ వాళ్ళు మారితే పోదు, ఓసీ వాళ్ళు మారితే పోదు, ఒక్క ఎస్సీ వాళ్ళు మారితే మాత్రం వాళ్ళ రిజర్వేషన్ 15% పోతుంది. అంటే మన రాజ్యాంగం ప్రకారం క్రిస్టియన్స్ ని బీసీలో పెట్టారు కాబట్టి క్రిస్టియానిటీ ఉంటే చేస్తాను. ఇప్పుడు వాళ్ళు పేదోళ్ళు పాపం, ఇప్పుడు ఎస్టీలకు లేనిది, బీసీలకు లేనిది, ఓసీలకు లేనిది పాయింటే. అది మళ్ళీ అదొక రకమైన చర్చ, నేను పెట్టాను కూడా. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇది చెప్పనండి, ఈ రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు ఎస్సీ క్రిస్టియన్స్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు ఎస్సీ చూపించుకుంటున్నారు కదా, దే కమ్స్ అండర్ ఎస్సీ కోట, నాట్ మైనారిటీ కోట. మైనారిటీ అంటే బీసీసీ కానీ వేరే నమ్మిన వాళ్ళు. ఇప్పుడు హీ విల్ నాట్ కమ్స్ అండర్ మైనారిటీ కోట కదా, ఎస్సీ కోట. రెండేట్లు ఎట్లా చూపిస్తావు? అతను ఎస్సీ క్రిస్టియన్ కి ఇచ్చి అక్కడ ఎస్సీలోనూ చూపించేస్తున్నాడు, నా ఎస్సీకి. జోసెఫ్ గారు, ఆ ఇష్యూలో క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఉంది, అందరికీ క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు మోషన్ రాజు గారు మా కమ్యూనిటీ కింద రాడు, మా మైనారిటీ కింద రాడు. అది వదిలే, ఆ ఇష్యూని మళ్ళీ మనం ఎందుకు తీసుకురావడం. కానీ ఆ ఇష్యూ ప్రకారం నువ్వు క్రిస్టియన్ గా అయితే, నువ్వు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, నువ్వు బాప్టిజం తీసుకుని ఉంటే నువ్వు బీసీ కన్నా వెళ్ళు, లేదు నీకు దళిత కోట కావాలంటే ఎస్సీ గానే ఉండాలి అనేది క్లారిటీ ఉంది అక్కడ, అంతే కదా. కాకపోతే ఇక్కడ ఈ టాపిక్ మనం కన్ఫైన్ అయితే, జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మించడానికి ఈ ఉద్యమం తరహాలో ఈ ప్రచారం చేపిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం తేల్చాల్సిన అంశం. దీని మీద మాట్లాడదాం. ఎమ్మెల్యే గారికి ఒక పెద్ద ఆయన మెసేజ్ పెట్టారు, కండువ ఎటుపక్క వేసుకోవాలో కూడా తెలియదు ఈయనకని. కండువ అంటే అది ఉత్తరం ఏమంటాం కదా, భుజం మీద ఇటుపక్క వేసుకోవాలి, ఇటువంటి పండగలకు వెళ్ళినప్పుడు అప్పుడు వేసుకోవాలని. కుడి భుజం మీద వేసుకుంటే అది ఒక నెగిటివ్. ఇది ఆ ఫోటో కాదు, ఈ ఫోటో. అదేంటంటే, అంటే సారీ, ఆయన పెట్టిన మెసేజ్ యాసిడ్గా చెప్తున్నా, వేరే విధంగా అనుకోవద్దు. ఒంటరిగా ఉన్నవాళ్ళు, అంటే భార్య లేని వాళ్ళు, ఒంటరిగా ఉన్నవాళ్ళు కుడి భుజం మీద వేసుకుంటారు. అదొక ఇండికేషన్, నేను ఒంటరిగా అని చెప్పుకునే ఇండికేషన్ అది హిందూ ధర్మంలో అని ఆయన మెసేజ్ పెట్టారు. మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేసుకున్నారని నేను అనను, కానీ ఆ వేసినోడి కన్నా తెలిసి ఉండాలి, లేకపోతే అక్కడికి వెళ్ళినాక వాళ్ళన్న తీయాలి. మరి ఎందుకు తీయలేదు ఏమో నాకు తెలియదు, వచ్చింది కమ్యూనికేట్ చేయడం బాధ్యతగా చెప్తున్నాను నేను. రైట్, ఇక విషయానికి వస్తే
ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు, ఇక్కడ ఒక రకమైన ఈయన ఎవరినో అట్రాక్ట్ చేయడానికి ఏదో ప్లాన్ అయితే చేస్తున్నాడండి. ఎవరినో సరే ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఏం చేశాడు, దేవాలయాల్ని గుళ్ళుని గోపురాలను ఎంత నాశనం చేశాడు, దేవాలయాల భూముల్ని ఎలా ఆక్యుపై చేశారు వైసీపీ వాళ్ళందరూ, ఇదంతా మనం చర్చించాం. ఓకే, బాగుంది. కానీ ఈయన ఎవరినో ఆకర్షించడానికి ప్రజలనా ఇంకెవరినైనా తెలియదు, ఏదో జరుగుతోంది. మీకేమనిపిస్తోంది? అలాగే ఇప్పుడే జోసెఫ్ గారు కూడా అన్నారు, ఆయన ఇలా చెప్పుకుంటున్నాడు, బీజేపీ వాళ్ళు నన్ను ఇలా ఉండమని చెప్పి అంటున్నారని చెప్పి ఒక మాట అన్నారు ఆయన. ఐ డోంట్ థింక్ సో, అలా అంటారని నేను అనుకోను, ఎందుకంటారు. కానీ మీ అజంప్షన్ ఏంటి దీని మీద? వెంకటకృష్ణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పదవి పోయిన తర్వాత ప్రజలందరూ కూడా నువ్వు ఈ ముఖ్యమంత్రిగా పనికిరావు అని ఇంటికి పంపించేసిన తర్వాత జ్ఞానోదయం అయింది అని అంటాను. ఎందుకంటే ఆయన మాత్రమే కాదు, ఆయనతో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎంతో మంది, ఎందుకంటే రాష్ట్రంలో 80% 82% మంది ఉన్నటువంటి హిందువులందరూ కూడా, అది అన్ని పార్టీల్లో ఉంటారు, హిందువులు కేవలం బీజేపీలోనే ఉంటారు, తెలుగుదేశంలో ఉంటారు అని కాదు కదా, వైసీపీలో కూడా ఇదే 85% హిందువులు అక్కడ కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా చీత్కారం వస్తేనే కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా అసహ్యం పుడితేనే కదా ఆయన ఈ రకమైనటువంటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూడడం. ఇది వచ్చిన తర్వాత కనీసం తన కార్యకర్తల్ని, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి హిందువుల్ని వాళ్ళనైనా సరే కన్విన్స్ చేసుకునే పరిస్థితి లేని సందర్భంలో ఆయనకి తప్పని పరిస్థితి ఉంది అని అంటాను నేను. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు హిందువులు నమ్మలేదు. ఎందుకు హిందువులు నమ్మలేదు అంటే, ఈ రోజు కూడా ఎందుకు నమ్మరు అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చర్యల మీద నమ్మలేదు. మనం మీరే చెప్తా ఉన్నారు, సూటి హిందువులందరి తరఫున కూడా సూటి ప్రశ్న. ఇప్పుడు అంతర్వేదిలో రథం కాల్చేశారు, అందరూ రథం కాల్చేస్తే కేసు ఏమైంది? ఆ రథం కాల్చిన 3 సంవత్సరాల తర్వాత వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసు ఏమీ తేలేదు. రామతీర్థంలో శ్రీరాముని తల తీసేశారు, దాని మీద కేసు ఏమైంది? దాని మీద సిట్ వేసామని కూడా చెప్పారు. కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాసనాలు మాయమైతే కూడా దాని మీద కేసులు ఏమైనాయి? శ్రీశైలంలో అన్య మతస్థుల్ని ఉద్యోగులుగా తీసుకోకూడదని చట్టం చెబుతున్నప్పటికీ కూడా తీసుకుంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత జరిగితే దాని గురించి ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకు? పీఠాపురంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, 18 దేవాలయాల మీద ఒకే రోజు దాడి జరిగితే వీటన్నింటినీ కూడా కనీసం ఖండించలేదు. వీటన్నింటికీ కూడా ఒకే ఒక సమాధానం అప్పట్లో పోలీసుల దగ్గర నుంచి కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చిన సమాధానం అంటే, మతి స్థిమితం లేని వ్యక్తులు ఈ పనులన్నీ చేశారు. అవును, కర్నూలులో కూడా బహుశా నాకు గుర్తున్నంత వరకు వినాయకుడు కూడా ఎవరిదో అక్కడ కూడా ఏదో జరిగితే మతి స్థిమితం లేని వాళ్ళు చేశారని తేల్చేశారు దాన్ని. అంతేందుకు సార్, ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు చెప్తాను చూడండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో గణేష్ నిమజ్జనం, గణేష్ ఉత్సవం జరిగితే, గణేష్ పండగ వస్తే ప్రతి వీధిన పెట్టుకునేటువంటి మండపాలకు పర్మిషన్లు ఇవ్వడానికి ఎంత సతాయించారు. పోలీసుల అనుమతులు కావాలని చెప్పి ఇంత సైజు ఉండాలా, అంత సైజు ఉండాలా, విగ్రహం ఇంత పెద్దదిగా ఉండకూడదు, అంత చిన్నదిగా ఉండాలి, ఇన్ని రకాల ఆంక్షలు పెట్టి గణేష్ నిమజ్జనాన్ని, గణేష్ పండగని, గణేష్ మండపాలని అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. దేవాలయాల కబ్జాలు, దేవాలయాల భూములు విపరీతంగా కబ్జా చేస్తూ ఉంటే కూడా పట్టించుకున్న నాదుడే లేడు. ఇంకొక ముఖ్యమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా వాహన మిత్ర పథకం అంటారు, అంటే ఆటో డ్రైవర్లకు ఆటోలు ఇచ్చే పథకాన్ని, దానికి సంబంధించిన డబ్బులు లేకపోతే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఇవ్వకూడదు పథకాన్ని. కానీ ఆ పథకం అమలు చేయడానికి ఒక జీవో రూపంలో ఇచ్చి దావాదాయ శాఖకు సంబంధించిన నిధులను దారి మళ్లించి నువ్వు ఆటోలు ఇచ్చి, ఇది ఎవరెప్పటి సొమ్ము అంటారు. హిందూ భక్తులు రూపాయి హుండీలో వేసి కూడబెట్టిన డబ్బుల్ని దేనికోసం ఖర్చు పెట్టాలా? హిందూ ధర్మ ప్రచారానికో, ఆలయాలను అభివృద్ధి చేయడానికో, హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలకు ఖర్చు పెట్టాల్సింది పోయి నువ్వు ఆటోలు కొనిస్తావా ఎవరికైనా? ఇది ఏమి న్యాయం అని హిందువులకి బాధ వేస్తుంది కదా. నేను అసెంబ్లీలో నేరుగా మాట్లాడిన అంశం, డిక్షనరీలో ఒక అంశం గురించి, అంటే దేవుడు అనే పదానికి నిర్వచనం గురించి ఆలోచన వాళ్ళని మాట్లాడిన అంశాన్ని కూడా దానికి ఇవన్నీ కూడా చాలా ధర. అంతెందుకు పోని
హిందువుల్ని ఆ రకంగా అణిచేసినావు కదా, హిందువు మనోభావాలను దెబ్బతీసినావు కదా, పోనీ క్రిస్టియన్స్ ని ఏ విధంగా తన సొంత మతమైనటువంటి క్రిస్టియన్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో నేరుగా పాస్టర్ వచ్చి మాట్లాడుతా ఉన్నాడు అక్కడ. పోనీ ముస్లింస్ సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టాయి, ముస్లింస్ సంబంధించిన చాలా బుజ్జగించాను, వాళ్ళంతా నా వైపే అని చెప్పుకున్నవారు ఈ రోజు ఒకే ఒక అంశాన్ని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరణ బిల్లు మొన్న పార్లమెంట్ లో వస్తే మొదటి రోజు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, వక్ఫ్ బోర్డు సంబంధించిన సవరణ బిల్లు ముస్లింస్ కు వ్యతిరేకమైన బిల్లు కాదు, ఇది అనుకూలమైన బిల్లు. దీని ద్వారా ఏ ఒక్క మసీదు కానీ దర్గా కానీ ముస్లింస్ కానీ ఇబ్బంది పడే పరిస్థితి కాదు అని స్పష్టంగా మేము ప్రకటించి ఆ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభలో విప్పు జారీ చేయడం అంటే ఎవ్వరూ ఆబ్సెంట్ కాకూడదని విప్పు జారీ చేసి దీనికి అనుకూలంగా ఓటేసింది నిజం కాదా? బయటకు వచ్చి మేము దానికి వ్యతిరేకంగా మేము ఉన్నాము, రాష్ట్రం అంతా కూడా అందులో లోక్సభలో ఒకలా రాజ్యసభలో ఒకలా ఈ రోజు ప్రజలు తప్పుదో బట్టి ఇది కూడా అందులో భాగమేనేమో, ఈ డైవర్షన్ టాక్టిక్స్ ఏదైనా చేస్తానేమో. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు దయచేసి ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, సప్తగిరి ప్రసాద్ గారు, ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే ఒకవైపు ఏమో బీజేపీ క్రిస్టియన్లకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. బీజేపీ కూడా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ మైనార్టీ వర్గాలకు వ్యతిరేకం అని మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు. ఈయనేమో మళ్ళీ ఈ వేషాలు వేసుకుని తిరుగుతా ఉన్నాడు, ప్రచారం చేయించుకుంటా ఉన్నాడు. ఈ రెండింటికి సింక్ అవట్లా, అంటే ఎక్కడో ఏదో తేడా కొడతా ఉంది. ఎందుకోసమో ఎవరికో లవ్ లెటర్ లాగా సిగ్నల్స్ పంపుతున్నాడు ఏంటనేది ఎవరికనేది మీకేమైనా అర్థమవుతుందా? బ్రీఫ్ గా ప్లీజ్ సార్. ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా ఈయన వ్యవహార శైలి ఇప్పుడు ఎట్టుందంటే 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు బయలుదేరినట్టు వందలాది దేవాలయాల్ని ధ్వంసం చేసి ఈ రోజు ఉన్నటువంటి హిందూ ధర్మ పరిరక్షకుడికి అవతారం ఇచ్చాడు ఈయన. మాకైతే ఏమో అర్థం కాలేదు. ఇంకా పొలిటికల్ అనలిస్టులు దానిపైన ఏమి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. హిందూ మతానికి చేసిన ద్రోహం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహమే. నేను ఈ సందర్భం ఒకటే చెప్తున్నాను సార్. 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ నంబర్ 243 దివ్య దర్శనం అనే స్కీమ్ తీసుకొచ్చాడు. ఎవరైతే మార్జినలైజ్డ్ హిందూస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాలకి సొంత ఖర్చులు, ప్రభుత్వం ఖర్చులతో తీసుకుపోయి దర్శనం చేపించి ప్రసాదాలు, అకామిడేషన్ అన్ని కల్పించేటువంటి స్కీమ్ తీసుకొచ్చారు, దివ్య దర్శనం అనే స్కీమ్ ని. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్కీమ్ రద్దు చేసి అదొకటి కాదు చాలా ఆపేశారులే. కృష్ణా గోదావరి సంగమం దగ్గర, పవిత్ర సంగమం దగ్గర పూజలు ఆరతి ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేశారు. చెప్తున్నా అంటే ఇవన్నీ చెప్పుకుంటే మనకి వాళ్ళు సరిపోదు 2-3 రోజులు అంటారు. కానీ మనం ఇన్ని పాపాలు చేసేసి, ఇన్ని నేరాలు, ఇన్ని ఘోరాలు చేసేసి, తిరుమల కొండపైన నువ్వు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలు అంతా ఇంత కాదు చేసేసి ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా నువ్వు హిందూ ధర్మ పరిరక్షణ అవతారం ఇస్తావంటే నువ్వు చేస్తున్న పనులకి, నువ్వు చెప్తున్న మాటలకి ఎక్కడ కూడా కోయిన్సైడ్ కావటం లేదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు పరిస్థితి లేదు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం. జోసెఫ్ గారు, ఇక్కడ నేనేమంటానంటే ఇన్ని వేషాలు వేసే బదులు ఇన్ని వేషాలే కదా, నేను తప్పంటున్నాను ఏమన్నా? వాళ్ళు చేస్తున్న ప్రచారమే నేనే హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని ప్రచారం చెప్పుకున్నా, ఇది నమ్మేది కాదు. కరెక్టేనా? అలాంటప్పుడు నేను క్రైస్తవం వదిలేస్తున్నాను ఒక మాట అంటే అయిపోతుందిగా, హిందువులు నమ్ముతారేమో. అవును కదా, మీరేమంటారు దానికి? మా బైబిల్లో ఒక మాట ఉంటుందండి, ఒక వ్యభిచారి ప్రాస్టిట్యూట్ చేసే ఆమె రియలైజ్ అయ్యి నేను తప్పు చేస్తున్నాను, నేను ఇంకెప్పుడు చేయను, దేవుడు ఆ యేసుప్రభు దేవుడి దగ్గర నేను ఇంకెప్పుడు చేయను, నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. కానీ ఒక హిపోక్రెట్ అంటే వేషధారణ, లోపల ఒకటి పైన ఒకటి, వాళ్ళకి మాత్రం క్షమాపణ లేదు వాళ్ళకి, నో మెర్సీ. సో కాబట్టి అలాంటివి చేయకుండా ఎందుకు నీది లోపల ఆయన ఏదో 4 గోడల మధ్య బైబిల్ చదువుతున్నాను అన్నాడు అంటే అటు క్రిస్టియన్స్ ని ఆకర్షించడానికి, బయటకు వెళ్తే ముస్లిము, ఇంకో చోటకి వెళ్తే ఏదో హిందూ అన్నాడు. ఎందుకు అంత అన్ని ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని గౌరవించు, తప్పలేదు. కానీ ఇదే ప్రచారం, ఆ వేషాలు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారండి, మోడీ గారు ఇఫ్తార్ విందుకు వెళ్తారు, ఆ టోపీ ఏం పెట్టుకోవట్లే, ఆయన గౌరవిస్తారు, వాళ్ళని విష్ చేస్తారు అందరినీ. అవును, అంతే, అలా ఉండొచ్చు కదా. అంతేగాని ఇక్కడ క్రిస్టియన్ ప్రార్థన చేసుకుంటున్నాను అని క్రిస్టియన్స్ ని ఆకర్షించి, లేకపోతే ఈ అన్ని ఒక మాట చెప్పండి, క్రిస్టియన్స్ లో ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల
అర్థమైందా? ఇంకా భ్రమలోనే ఉన్నారు చాలా మంది. అదే అంటే నేను చెప్పాను 70% క్రిస్టియన్స్ ఎగెనెస్ట్ అయిపోయారు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు అన్న మాట మత కన్వర్షన్ అన్నమాట ట్రోల్ చేసి బాగా మళ్ళీ అటువైపు తిప్పుకున్నారు. నేను ఇప్పుడు ఆయన ఎందుకన్నారో నేను చెప్పాను. చంద్రబాబు గారు అన్న మాట ఎలా కరెక్ట్ నేను చెప్పాను. సో అది ట్రోల్ చేసి మళ్ళీ అటువైపు తిప్పుకున్నారు. ఇప్పుడు 40%లో 20% క్రిస్టియన్సే ఉంటారు. క్రైస్తవ సమాజం రియలైజ్ అవ్వాలి ఈయన ఎంత అన్యాయం చేస్తున్నాడు. నమ్మే పరిస్థితి లేదు, అటు మీ సమాజం నమ్మే పరిస్థితి లేదు, ఇటు హిందూ సమాజం నమ్మే పరిస్థితి లేదు. మొన్న చేసిన డబుల్ గేమ్ కి ముస్లిం సమాజం నమ్మే పరిస్థితి లేదు. సో 3 రకాలుగా రెంటికి జడ్రేవాడు అంటారు, ఇక్కడ 3కి జడ్రేవాడి అయిపోయింది పరిస్థితి.